నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు వీరవాసరం మండలంలో ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విస్తృత ప్రచారం ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురాం కృష్ణంరాజుకు బీఫామ్ అందజేసిన చంద్రబాబు పోలిట్ బ్యూరో సభ్యులుగా తోట సీతారాం లక్ష్మి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు నియామకం ఎమ్మెల్యే అంటే గుళ్ళో దేవుడు కాదు కేవలం బాధ్యతతో మాత్రమే పనిచేయాలి నాడు నేడు కూడా తాను అదే చేస్తా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి శివరామరాజుకు ప్రజలు బ్రహ్మరథం అడుగడుగునా హారతులిస్తూ స్వాగతం పలుకుతున్న ఆడపడుచులు భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం తోలేరు అండలూరు బీసీపాలెం పడమటిపాలెం నవడూరు గ్రామాల్లో జనసేన పార్టీ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో ప్రజలు రామాంజనేయులకు బ్రహ్మరథం పట్టారు తాను ఎమ్మెల్యేగా 2009 నుండి 2019 వరకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశానన్నారు తనను మరొకసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు ప్రచార రథంపై రోడ్ షో చేస్తూ గ్రామాల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు తాను అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ ఎన్నికల్లో గాజు గ్లాస్ కి కమలం గుర్తుకు ఓటు వేసి అఖండ విజయం అందించాలని ఓటర్లను కోరారు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రాయపల్లి వెంకట్ మన్నే శ్రీనివాస్ వీరవల్లి చంద్రశేఖర్ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బాలాజీ మండల ఎంపీటీసీలు వీర మహిళలతో పాటు పెద్ద ఎత్తున జనసేన టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడువడుగు మండెరా జన జన జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నర్సాపురం సిట్టింగ్ ఎంపీ కనుమూరి రఘురాం కృష్ణంరాజుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బీఫామ్ అందజేశారు అదేవిధంగా ఆచంట నియోజకవర్గం నుండి మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ పాలకొల్లు నియోజకవర్గం నుండి డాక్టర్ నిమ్మల రామానాయుడు తణుకు నియోజకవర్గం నుండి ఆరమిల్లి రాధాకృష్ణలకు బీఫామ్ అందజేశారు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా పనిచేసిన తోట సీతారాం లక్ష్మిని పోలిట్ బ్యూరో సభ్యులుగాను ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల సమన్వయకర్తగాను అదేవిధంగా నర్సాపురం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కించారపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు ఎమ్మెల్యే అంటే గుళ్ళో దేవుడు కాదని ఈ పదవికి సమయంతో పనిలేదని కేవలం బాధ్యతతో మాత్రమే పనిచేయాల్సి ఉందని నాడు నేడు కూడా తాను అదే చేశానని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్పష్టం చేశారు భీమవరం పట్టణంలోని 3 టౌన్లో హౌసింగ్ బోర్డు కాలనీ మారుతినగర్ వేండ్ర కాలువగట్టు వద్ద శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు తాను ఎమ్మెల్యే పదవిని అలంకారంగా తీసుకోలేదని కేవలం బాధ్యతగా తీసుకుని పనిచేశానని దాని కారణంగానే ఈ 58 నెలల కాలంలో భీమవరం నియోజకవర్గ పరిధిలోని వీరవాసరం భీమవరం మండలాలతో పాటుగా భీమవరం పట్టణాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం జరిగిందన్నారు నిత్యం తాను ప్రజల కోసమే పనిచేశానని ఇందుకు నిదర్శనం 2004 నుండి 2009 వరకు 2019 నుండి 2024 వరకు తాను చేసిన అభివృద్ధి పనులు ల్యాండ్ మార్క్ గా ప్రజలకు కనిపిస్తున్నాయన్నారు అంతేగాని తాను ఏనాడు పేపర్ను అడ్డం పెట్టుకుని ప్రజలకు దూరంగా లేనని ఆయన స్పష్టం చేశారు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే వద్దకు వచ్చి చెప్పుకుంటే అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు కొన్ని పనులు అధికారుల వద్ద పెండింగ్ లో ఉన్నప్పుడు ప్రజలు ఒక బాధ్యతగా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి చెప్పుకుంటారని ఆ సమస్యలను వెంటనే అధికారులకు తెలియజేసి వాటి పరిష్కారానికి కృషి చేయడం ఎమ్మెల్యేగా ఒక బాధ్యత అని ఆ విషయం కూడా తెలియని 70 ఏళ్లు దాటిన నాయకులు తామేదో తప్పు చేసినట్లుగా అవాస్తవాలు ప్రచారం చేయడం ఆయన వయసుకు తగదని వెల్లడించారు 2004 నుండి 2009 వరకు
10 వంతెనలు నిర్మించడం జరిగిందన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సమయంలో తాడేరు రోడ్లో 11 ఎకరాల్లో 700 వ్యక్తిగత గృహాలు నిర్మించి పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అదే సమయంలో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో మరో 82 ఎకరాల భూమిని సేకరించి పేదలకు పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఆ భూముల్లోనూ నేడు టిట్కో గృహాలు నిర్మించి లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. వేండ్ర వెళ్లే దారిలో 126 ఎకరాల భూమిని సేకరించి 9 కోట్ల నిధులతో ఆనాడు 60 ఎకరాల్లో భారీ మంచినీటి పథకాన్ని నిర్మించడం వల్లనే నేడు పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య పరిష్కారం అయిందన్నారు. కేంద్ర రైల్వే అధికారుల సహకారంతో పట్టణంలో అండర్ టన్నల్స్ ను నిర్మించుకోవడం జరిగిందన్నారు. అదే మాదిరిగా బైపాస్ రోడ్లో ఉన్న రైల్వే గేట్ వద్ద, కోడవల్లి రైల్వే గేట్ వద్ద, వీరవాసరం రైల్వే గేట్ వద్ద, నరసింహపురం రైల్వే గేట్ వద్ద అండర్ టన్నల్స్ ను నిర్మించాలని గత కొంతకాలంగా తాను రైల్వే అధికారులను కోరగా ఇటీవలే వాటి నిర్మాణానికి సంబంధించి ఇన్స్పెక్షన్ కూడా జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారన్నారు. భీమవరం నియోజకవర్గాన్ని ఒక లక్ష్యం మేరకు అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. మరికొన్ని పనులు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో వాటిని పూర్తి చేయాల్సి ఉందని, వచ్చే నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని భీమవరం నియోజకవర్గంలో తనను ఎంపీ అభ్యర్థి అయిన గూడూరి ఉమాబాలను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరికి కూడా నిత్యం అందుబాటులోనే ఉన్నానని, ఇందులో ఎటువంటి సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల, టీటీడీ పాలక మండలి సభ్యులు మేకా శేషబాబు, డీసీఎంఎస్ చైర్మన్ వేంద్ర వెంకటస్వామి, మేడిది జాన్సన్, పెండ్ర వీరన్న, తోటబోగయ్య, ఎస్ సూర్యనారాయణరాజు, కంతేటి వెంకటరాజు, కె బాలవెంకటరత్నం, జె మధు, మడిపల్లి శేఖర్, అల్లూరి బంగారాజు, చెల్లంకి గిరి, వేంద్ర విజయదుర్గ, చెల్లబోయిన సూర్యప్రకాష్, బి రామకృష్ణవర్మ, బి రంగనాథరాజు, చల్లగండ్ల సత్యనారాయణ, తాడికొండ కోటేశ్వరరావు గుప్తా, పెన్నాడ శ్రీను, వాసర్ల రాజేష్, ప్రవీణ్, వాసంశెట్టి శ్రీనివాస్, కొత్తవలస శ్రీనివాస్, కట్టా రవి తదితరులు పాల్గొన్నారు. వేంద్ర కాలువగట్టు వద్ద ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మందికి పైగానే వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు సత్యనారాయణరాజు, గాదిరాజు రామరాజు, కోడే యుగంధర్, కట్టా రవి, నందన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు 18 ఎకరాలు లేఅవుట్ చేసుకునేవాడు ముందు బయట వెళ్ళిపోవాలి, డబ్బులు ఇచ్చి దానివల్ల కొన్న రేటుకి మనకి ఇచ్చేది. ఇచ్చిన వెంటనే మనం ఏం చేసామంటే ఆ 4 ఎకరాలు తీసుకుని అక్కడ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంతేగాని పోలే 18 ఎకరాలు నేను లేఅవుట్ వేసుకున్నాను, వేసుకుంటే 4 ఎకరాలు దాన్ని ఇచ్చేస్తానండి నేను. ఇలాంటి అంటే ఆరోపణలు చేసేది ముందు మనం ఏం చేసాం. నిజంగా ఆయన గురించి చెప్పాలంటే కనుక విమర్శించడం అంటే విమర్శించడాన్ని ఎవరో ఒప్పుకుంటారు, దాన్ని పబ్లిక్ ఇష్టపడతారు. అందరూ సాఫీగా హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటున్నారు తప్ప ఒకరినొకరు విమర్శించుకుంటాం అనేది ఎవరు కూడా ఇష్టపడతారు. అందుకే నేను చాలా తగ్గించి మా విమర్శించడం జోలికి వెళ్తాను. నిజంగా దారుణం ఏంటంటే బయట మల్టీప్లెక్స్ కట్టుకుంటే బయట రోడ్డు ఉంటుంది కదండి, రోడ్డు మీద సైకిల్ స్టాండ్ నడుపుకున్నారు. సైకిల్ స్టాండ్ మోటార్ సైకిల్ పెట్టుకుంటే 20 రూపాయలు ఎంతో వస్తుంది. రోజుకి 5,000 రూపాయలు సైకిల్ స్టాండ్ మీద సంపాదించారు 10 సంవత్సరాలు. రోజుకి 5,000 అంటే సంవత్సరానికి ఎంత అయిందండి? ఎంతండి? 5 సంవత్సరాలకి ఎంత అయిందండి? రోజుకి 5,000 అంటే 1,50,000 18 లక్షలు అండి. 18 లక్షలు అంటే 10 సంవత్సరాల పాటు సైకిల్ స్టాండ్ R&B రోడ్ని కూడా వాడుకుని కబ్జా చేసి సైకిల్ స్టాండ్ నడుపుకున్న వాళ్ళు ఇవాళ మనకి భీమవరం ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి నీతులు చెప్తున్నారంటే మనం ఏం చేయాలంటే, ఒక డ్రింకింగ్ స్కీమ్ వచ్చింది మన భీమవరం మండలానికి సంబంధించి, అది కూడా తెలిసే ఉంటుంది. 50 ఎకరాలు 50 40 ఆ చిన్నమైన రైతుల దగ్గర మోసం చేసి నా పేరెంట్ రాయండి, మీకు డబ్బులు రావడం గవర్నమెంట్ నుంచి లేట్ అవుతుందేమో, రాత్రి కనుక నేను ప్రభుత్వానికి అప్పగించి చెరువు తవ్వుతాను. ఏమన్నా దాంట్లో మీరు ఉన్నారా? మీ పొలం ఉందా? అంటే రైతులకి దగ్గర నమ్మించి మోసం చేసింది. అమ్మంటే ఎవరు అమ్మరండి. ప్రజల అవసరాలని చూపించి ఆ పొలం సొంతంగా రాయించుకుని ఇవాళ 2 కోట్ల ఎంత ఉంది ఎకరం. చెరువులు తవ్వుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఇవాళ ఏంటంటే ఓడిపోతామని భయంతో రకరకాల బురదలు చెబుతున్నారు, రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. నేను చేయొచ్చు ఆరోపణ, నేను ఇంకా పెద్ద ఆరోపణ చేయొచ్చు. నీ చరిత్ర ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎలా మారిపోయి వచ్చావు,
నీ క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టరైజేషను ఇవన్నీ మనం వెళ్ళామనుకోండి ఆయన గురించి జనం అంటే జనాలకి చిరాగ్గా ఉంటుంది ప్రజలకి. బయట అనేక చోట్ల అనేక కాలనీలు చూస్తాం, కానీ హౌసింగ్ బోర్డులో ఉన్న కట్టుబాటు కానీ యూనిటీగా మీరు చేసే కార్యక్రమాలు కానీ భీమవరంలోనే కాదు ఏ ఊర్లోనూ కూడా ఎక్కడ జరగవు. మీరంత ఐకమత్యంతో ఉన్నారు కాబట్టి, మీరు రాజకీయంగా చైతన్యంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, ఎమ్మెల్యే గారు మీకు అందరికీ అందుబాటులో ఎంత అందుబాటులో ఉండే వ్యక్తి. మీరు ఇందాకే చెప్తున్నారు వెళ్ళక్కర్లేకుండా వాట్సాప్లో ఫోటో తీస్తే వెంటనే మీకు రిలీఫ్ వచ్చేస్తుందండి. అలాగే నేను కూడా మీ అందరి మధ్య నుంచి పెరిగిన వ్యక్తిని. నేను కాకుండా మా తండ్రి గారి దగ్గర నుంచి నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబంతో ఏదో ఒక రకంగా పరిచయం, లేకపోతే స్నేహ సంబంధం, లేకపోతే వరుసలు పెట్టి అన్నయ్య అని పిలుచుకునే సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా నేను తెలిసిన వ్యక్తినే. కొత్తగా నా గురించి నేను చెప్పుకోకర్లా. నేను కూడా మీకు దగ్గరలోనే ఉంటాను, మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని. కాబట్టి మీరంతా కూడా రాజకీయంగా చైతన్యం పొందినవారు. మేము ఇంటింటికి ప్రతి ఇంటికి వెళ్ళి అడగలేము కాబట్టి మీలా చైతన్యం ఉన్న వ్యక్తులు, మనకు అందుబాటులో ఉండే వ్యక్తులు. నాకు ఒక బీసీ మహిళగా ఇక్కడ అవకాశం ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు కూడా నరసాపురం పార్లమెంటు అగ్రవర్ణాల వారికి ఇచ్చేవారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బీసీల జనబలం కూడా ఎక్కువ ఉంది, ఒకసారి వారికి కూడా అవకాశం ఇద్దామని మరి పార్టీలో మొట్టమొదటి నుంచి కూడా ఈ జిల్లా మహిళా అధ్యక్షులుగా వారి వెంట నడిచి నాకు ఒక మహిళా కోటల్లో నాకు అవకాశం కల్పించినందుకు మీరందరూ కూడా నన్ను మీ అందరి ఇంటి ఆడవచ్చుగా ఆదరించి, అలాగే నాకు ఒక ఓటు, గ్రంథి శ్రీనివాస్ గారికి ఒక 2 ఓట్లు కూడా మీరు వేయడం కాదు, మీ తరఫున మీరు చైతన్యవంతమయ్యి కొంతమందికి చెప్పి మాకు అత్యధిక మెజార్టీ వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని మరి ఎంతో సహకారం. మనం ఏది అడిగినా మరి మనకి ఆ పని అంటే మన అడగగానే చేయటం, మనకు అంతర్గతం మొత్తం మీ అందరికీ తెలియదు. అంతేకాదు సుమారు ₹1 విలువైన సిమెంట్ రోడ్లు, ఇంకా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మనకి ఆయన చేసిన సహకారం మరి మరవలేదు. ఇంకా మన హౌసింగ్ బోర్డులో మరి చాలా పనులు ఉన్నాయి చేయించుకోవాల్సి. మరి గంధి శ్రీనివాస్ గారు మరి ఈ రోజున శాసనసభ్యులుగా మరి ఈ అంశంలో నిలబడటం జరిగింది. అలాగే మన ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారు. గూడూరు ఉమాబాల గారు అంటే అదొక చరిత్ర. ఇదేంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక మహిళ, ఒక ఎంపీ అభ్యర్థిగా బీసీ మహిళ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పంపించారు అని అంటే, ఆయన ఆశీర్వదించి మరి పంపించారంటే మరి నిజంగా కూడా బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలు అన్ని వర్గాల వారు కూడా ఆదరించి మరి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మళ్ళీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి మీరందరూ కృషి చేయవలసిన అవసరం ఉంది కాబట్టి అందరికీ కూడా కమిటీ వారి అందరికీ పేరున అందరికీ కూడా మీరు అందరికీ తెలియజేస్తాం. అంతే వెంకటరెడ్డి మన గ్రంథి శ్రీను గారు మన ఎమ్మెల్యే గారి గురించి మీరు మాట్లాడటం మేము విని చాలా హ్యాపీ అయ్యాం. డెవలప్మెంట్ అనేటువంటి ప్రాంతంలో ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది ఓవర్ నైట్ డెవలప్మెంట్ ఎవరు డెవలప్మెంట్ అంటారు, స్టడీ డెవలప్మెంటే డెవలప్మెంట్. కాబట్టి భీమవరం 3 టౌన్లో మరి జోలపాలెం ఏరియాని బీట్అవుట్ చేసే ప్రాంతం, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్న ప్రాంతం, అభివృద్ధి ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే హౌసింగ్ బోర్డు. కాబట్టి మీరు విజ్ఞతతో ఆలోచిస్తారు కాబట్టి విజ్ఞతతో ఆలోచించి ఈరోజు మిమ్మల్ని ఈ రాబోయే ఎలక్షన్స్లో సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము నిలబడ్డాం. కాబట్టి దానికి గ్రంథి శ్రీనివాస్ గారికి, గూడూరి ఉమాబాల గారికి సాధారణంగా మన కాలనీలో కానీ మన ఊళ్ళో కానీ ఏదైనా అభివృద్ధి కావాలంటే ఒక ఎమ్మెల్యే చుట్టూరోనో లేకపోతే అధికారుల చుట్టూరో పదే తిరగవలసిన అవసరం ఉంటుంది. కాకపోతే మన గ్రంథి శ్రీనివాస్ గారికి నేను మామూలుగా ఇలా చూపించి ఫోన్ చేసి పలానా చోటకు వచ్చే ఇబ్బంది ఉందంటే వాట్సాప్ తీసి ఫోటో పెట్టేమని, వాట్సాప్ తీసి ఫోటో పెట్టిన ½ an hourలో ఫోన్ చేసి మీకు ఏఈ గారు కానీ ఎంఈ గారు కానీ మీకు ఫోన్ చేస్తారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి అని చెప్పి, అలాగే ఈ సెంటర్లో ఉన్న రోడ్డు కానీ మెయిన్ జంక్షన్లో ఉన్న కలవట్లు కానీ అలాగే డ్రైనేజ్ అవుట్లెట్ మధ్యలో పెండింగ్లో పడి ఆగిపోయింది. దానివల్ల ముందు ఇంత ఖర్చు పెట్టినా కానీ ఆ అప్రోచ్ కనెక్టింగ్ లేకపోవడం వల్ల అది ఆగిపోవడం జరిగింది. ఆయన నోటీసులో పెట్టిన వెంటనే ఇమీడియట్గా వెళ్ళి మేము పలానా పని ఉందని చెప్పడం మాది లేడు తప్పించి ఇమీడియట్గా ఆయన యాక్షన్ తీసుకుని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యేగా నిలబడటం మరింత కాలనీకి మరింత అభివృద్ధి పనులు చేసుకునే అదృష్టం మనకు దక్కుతుంది. కాబట్టి మనం అందరూ కూడా ఆయన సహకారం చేసి ఎమ్మెల్యే గారిని గంధి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే కింద, అలాగే గూడూరు ఉమాబాల గారు
వాళ్ళ హస్బెండ్ నేను ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్, మీ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. ఆవిడ కూడా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. ఆవిడ కూడా కొత్తగా వచ్చింది కాబట్టి యువరక్తం యాక్టివ్గా తిరిగి లేడీస్ కాబట్టి లేడీస్ సమస్యలు అన్నీ తెలుసు కాబట్టి మా లేడీస్ సమస్యలు కానీ అలాగే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సమస్యలు కానీ పార్లమెంట్లో లేవనెత్తడానికి ఆవిడ కూడా ఒక అవకాశం ఇచ్చేలాగా మన కాలనీ వాసులందరూ కూడా ఆవిడకి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ భీమవరం శివరావుపేట రాజులపేటలో కొలువైయున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి 27వ వార్షిక కళ్యాణ మహోత్సవంలో భాగంగా అన్న సమారాధన నిర్వహించారు. ముందుగా కొప్పెళ్ల ఆనంద్ జగపతిరాజు, తేజస్వి దంపతులచే ఆలయార్చకులు స్వామివారికి పూజలు నిర్వహించారు. మహా నివేదనం అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. గత 26 ఏళ్లుగా ఈ దేవాలయంలో స్వామివారి వేడుకలు నిర్వహిస్తున్నామని, ముగింపు రోజున వేలాది మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో కొప్పెళ్ల కృష్ణంరాజు, కంతేటి వెంకటరాజు, ఉద్దరాజు శ్రీనివాసరాజు, ముదునూరు సత్యనారాయణరాజు, బుద్దరాజు రంగరాజు, ఎర్రం ఉదయని రామకృష్ణ, శివరామరాజు, వేగేశ్న రామరాజు, కె సుబ్బరామకృష్ణంరాజు, కె సూర్యకుమారి, కె శ్యామలారాణి, ఐశ్వర్య, పి పార్వతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా గత 27 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజులపేటలో రామాలయం దగ్గర. మరి ఈరోజు అన్నదానం సుమారు 3,000 మందికి కమిటీ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కుప్పెళ్ళ కృష్ణరాజు గారు, పూనా కృష్ణ అంటారు, వారు పూర్వం కూడా ఈ శివరావుపేట వాస్తవ్యులే. వాళ్ళ అబ్బాయి కళ్యాణంలో కూర్చుని ఈరోజు అన్నదానానికి కూడా ఆయన డొనేషన్ ఇచ్చి ఎంత కార్యక్రమం చేస్తున్నారు. ఏదేమైనా కమిటీ వారందరూ కూడా చక్కగా 27 సంవత్సరాల నుంచి కార్యక్రమంలో చేయటం చక్కగా ఉన్నది. భక్తులందరూ కూడా వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో అన్నప్రసాదం, అన్నదానం అనేకన్నా స్వామివారిది అన్నప్రసాదంగా తీసుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాం. ప్రతి భక్తులు కూడా వచ్చి తీసుకోవచ్చు కోరుతారు. తాటాకి బందరు వేసి తాటాకి బందరులోనే ఆరు బయట కళ్యాణం జరిపించి ఆరు బయట అందరికీ అన్న సంతర్పణ జరుగుతుంది. 1994లో ఈ దేవస్థానం నిర్మించడం జరిగింది. ఈ దేవస్థానం నిర్మించినప్పుడు విగ్రహ ప్రతిష్ఠకి ప్రముఖులైనటువంటి శ్రీ చిన్నజీయర్ స్వామి గారు వచ్చి ఇక్కడ విగ్రహం ఎంతో అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించారు. ఆ యొక్క ప్రతిష్ట కానీ ఇది కానీ చాలా ముక్తిదాయకం, చాలా ఇన్స్పిరేషన్, బాగా అందరికీ కూడా ఆకట్టుకున్నటువంటి ఫంక్షన్ జరిగింది. అటువంటి దేవాలయంలో నిత్యం ధూపదీప నైవేద్యం రోజు ప్రతి దినదినం ప్రవృద్ధి చెందుతూ ఈ రాముల వారు భక్తుల్ని ఆకర్షించి కోరిన వారికి కొంగు బంగారమై కోదండరాముడిగా శ్రీరామచంద్రమూర్తి వెలిసి ఉన్నారు. ఇక్కడ ఈ విశేషం ఏంటంటే ప్రతి నిత్యం కూడా ఇక్కడ మహిళామణులు భక్తులు ఈ శ్రీరాముడికి అంకిత భక్తులతో విష్ణు సహస్రనామం చదవటం, ప్రతి ఏకాదశికి భగవద్గీత పారాయణ చేయటం, నిత్యం కూడా సహస్రనామం, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, భగవద్గీత, తర్వాత హనుమాన్ చాలీసా అలాంటి చదవడం అన్ని చేస్తారు. ముఖ్యంగా ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి పరుస్తూ ఇక్కడ మొత్తం క్షత్రియ అంతా కూడా ఈ దేవస్థానాన్ని మంచి కంటికి చూసుకుని వీరు ఈ దేవస్థానాన్ని నడుపుతుంటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేదలకి ప్రతి నెల కూడా కొంత డబ్బుని వాళ్ళకి సహాయం చేస్తూ ఈ కమిటీ వారంతా కూడా చాలా ఉత్సాహంగా చేస్తారు. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం, ప్రతి ఏకాదశికి భగవద్గీత చదువుతారు.
ప్రతి పండగలకి ప్రతిది కూడా శాస్త్రోక్తంగా చేస్తారు. సుందరకాండ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్ర పారాయణ, మంగళవారం శుక్రవారం మళ్ళీ లలితా సహస్రనామ ప్రతిదీ కూడా క్రమం తప్పకుండా జరుగుతూ ఉంటుంది. ఇంత వైభవంగా ప్రజలందరి సహకారంతో అన్న సమారాధన కూడా జరుగుతుంది. దీనికి మా కృతజ్ఞతలు వచ్చిన వాళ్ళందరికీ. గత 27 సంవత్సరముల నుండి ఇక్కడ శివరావుపేటలో వేయించేసి ఉన్నటువంటి సీతారాముల ఆలయం వద్ద సీతారామ కళ్యాణం మహావైభవంగా జరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఈ సీతారామ కళ్యాణం సందర్భంగా 5వ రోజు అఖండ అన్న సంతర్పణ కూడా మహావైభవంగా జరుగుతున్నవి. క్రమం తప్పకుండా భక్తులందరి సహకారంతో చాలా బ్రహ్మాండంగా నిర్వర్తిస్తున్నారు భక్తులందరూ కూడా. ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు కలవపూడి శివకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారంలో భాగంగా ఆకువీడు మండలం దుంపకడపలో ఉండి స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ ప్రచారం నిర్వహించారు. అడుగడుగున గ్రామస్తులు హారతులిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ తాను మీ సేవకై వస్తున్నానని తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో చేగొండి రమేష్ బాబు, కొత్తపల్లి జగదీష్ రాజు, పెనుమస నరసింహరాజు, మట్టా సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కట్టా నాగా, పెద్ద ఎత్తున మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు మన కలవపూడి శివ మన ముందుకు వస్తున్నారు. మన ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న మన కలవపూడి శివ మన ముందుకు వస్తున్నారమ్మా. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు దుంపగడప గ్రామంలో ప్రచారం చేస్తున్నాం. ఈ దుంపగడప గ్రామం మంచి గ్రామం. ఇందులో గ్రామస్తులందరూ కూడా నా మీద అభిమానం చూపించే గ్రామం. ఈ గ్రామంలో చిన్నప్పుడు మేము ఆడుకున్న గ్రామం. ఇది మా నాన్నమ్మ గారు సంబంధించిన బంధుగాను ఉన్న విలేజు, అట్లాగే మా అమ్మమ్మకి సంబంధించిన బంధుగాను ఉన్న విలేజు. అట్లాగే గ్రామంలో అన్ని వర్గాలు కూడా నన్ను ఆదరించే గ్రామం. అట్లాగే ఈ గ్రామంలో మనం అభివృద్ధి బాగా చేసాం, రోడ్లు నిర్మాణం బాగా చేసాం, రైతులకి అండగా నిలబడ్డాం, మంచినీటి సదుపాయాన్ని బాగా కల్పించాం. ఈ గ్రామంతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ గ్రామ ప్రజలందరూ కూడా నా మీద మంచి ఆదరణ చూపిస్తూ ఉన్నారు. గ్రామ ప్రజలు, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి ఈ గ్రామ సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేయగలుగుతాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.